వెరీ గుడ్ మార్నింగ్. ఎవడి పేరు చెప్తే పోలీసుల గుండెల్లో పెరిగి మోగుతాయో, ఎవడు వచ్చున్నారంటే రాయలసీమ రౌడీల సైతం భయభ్రాంతులతో గడగడలాడిపోతారు. ఎవరి అడుగు చప్పుళ్ళ వింటే సామాన్యుల సైతం భగవాన్ అంటారు, నన్ను భగవాన్ అంటారు. ఓ, ఆ ఏవిఆర్ గారి ప్రియ శిష్యుడివి నువ్వేనన్నమాట. నీ గురువు చాలా గొప్పవాడు కదరా, కానీ నువ్వెందుకు ఇలా నీచులాగా ఉన్నావు? నేను రాకుండానే ఎంతటి అసత్యమైన సాధ్యం చేయగల సమర్థవంతుడు నా తమ్ముడు. నీ విషయంలో నేను రాక తప్పలేదు. నేను అందరూ లాంటి వాడి కాదయ్యా, నాకొద్దు కొన్ని సిద్ధాంతాలను. అసలు విషయం నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు. అసలు విషయానికి వస్తున్నా. నేను ఈ సిటీలో నాకు 100 లారీలు ఉన్నాయి. వాటిలో కొన్ని గంధపు చెక్కలు, కొన్ని గంధయాకులు రవాణా చేస్తుంటాయి. ఈ సిటీలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్కు తెలిసినా దానిని ఎవ్వరూ పట్టించుకోరు. ఎందుకో తెలుసా? ప్రభుత్వం వాళ్ళకి నెలకు 60,000 రూపాయల జీతం ఇస్తుంటే నేను 3 లక్షల మామూలు ఇస్తుంటాను. ప్రభుత్వం వాళ్ళకు బోనసులు ఇస్తుంటే నేను నా స్టైల్లో తగ్గట్టుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తుంటాను. ఈ టేస్ట్ ఏమిటో చెప్పవయ్యా. అదేనయ్యా, అదే నా పాలసీ కూడా. ఎంత పని చేస్తాను అంతే జీతం తీసుకుంటాను. చేసిన వాడు ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్, వాడికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, రౌడీనా కొడుకు ఉన్నా సరే, తప్పు చేసిన వాడు ఎవరైనా సరే వాడికి సరిపడ్డ శిక్ష విధిస్తాడు. మిస్టర్ గౌతమ్, గౌతముడే జస్టిస్ గౌతమ్ కృష్ణ. న్యాయస్థానం బట్టే ఏమనుకుంటున్నారా మీ దృష్టిలో? న్యాయస్థానం బట్టే మీ కింద పని చేసే కిరాయి గుండె నా కొడుకు అనుకుంటున్నారా? లేక మీరు నడిపి భోగం ఆఫీస్ అనుకుంటున్నారా? కాంగ్రెస్ ఈ గౌతమ్ మీ గుండెలో నిద్రపోతాడు. సిటీలో నా దారి కడ్డు వచ్చిన వాణ్ణి ఈ రోడ్డు మీద నరికినా ఏమిటి ఈ దౌర్జన్యం అని అడిగేదమ్మా ఎవరికి లేదు. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్లా వచ్చాను, ఎంతో మంది న్యాయమూర్తుల్లా నోళ్లు ముయించాను. న్యాయస్థానం ముందు నిలబడితే న్యాయస్థాన పునాదులు గజ గజ అడుగు పెడితే న్యాయమూర్తి లేచి నిలబడతాడు. ఏ న్యాయస్థానానికి లేదు, ఏ న్యాయమూర్తికి లేదు. ఒకవేళ ఎవడైనా శిక్షించడానికి ప్రయత్నిస్తే
వాడు ప్రాణాలతో మిగలడు. వాడు వాడు చేరతాడు. చిన్న గాలి అనుకొని తిరుగుతుంది. నువ్వు తప్పుడు చేసిన శిశుపాలుడంతా ఏదో ఒక రోజు మీరు చేసే అరచకాలకు బయటపడే రోజు అది తొందరలోనే ఉంది. ఏ రోజైతే మీరు బయటపడతారో అప్పుడు తెలుస్తుందిరా. దుర్గి పోలీస్ స్టేషన్ నుంచి అడిగొప్పల పోలీస్ స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకువెళ్తుంటే అప్పుడు తెలుస్తుందిరా న్యాయస్థానం ఏంటో, న్యాయమూర్తికున్న పవర్. మిస్టర్ గౌతమ్, నీవు ఇచ్చిన వారింట్లో మర్యాదగా వెనక్కు తీసుకో. కోరుకుంటే కోట్లు ఇస్తా. కాదని కాలురువితే పంపించడానికి కూడా వెనకాడను. నాకే నచ్చాలని చూస్తారా స్కౌండ్రల్? నేను నీలాగా తల్లి పాలు తాగి అదే తల్లి నమ్ముకుంటే నీచుడు కాదురా. ఈ గౌతమత్వం న్యాయానికి ప్రతిరూపం, అన్యాయానికి న్యాయం కోసం ప్రాణాలు ఇవ్వడానికి వెనకాడని దమ్మున్న గౌతమ రవిడు. నీరులా ప్రగల్భాలు పలకకు. నేను తలుచుకుంటే నేను ఇక్కడ ఈ క్షణమే చేయగలను. కానీ నేను నీ ప్రాణాలు తీయటానికి రాలేదు. మర్యాదగా వారిని వెనక్కి తీసుకో. లేకపోతే ఏం చేస్తావురా? నువ్వు ఏమి చేయలేవురా? నువ్వు తనకి నువ్వు తపస్సు చేసినా నా స్థానంలోకి నువ్వు రాలేవు. నేను తలుచుకుంటే నిన్ను ఇప్పటికిప్పుడే ఈ స్థానంలోకి రాగలదు. అది నువ్వు గుర్తు పెట్టుకొని మాట్లాడు. లోక్ మిస్టర్ గౌతమ్, నీకు మర్యాదగా వారింట్లో వెనక్కి తీసుకో. నీకు మరొక అవకాశం ఇస్తున్నా. ఆ వారింట్లో వెనక్కి తీసుకుంటే నీ భార్య పిల్లలతో నూరేళ్ళు సంతోషంగా ఉంటావు. లేదంటే ఏం చేస్తావురా? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానంటావా? ఒకటి గుర్తుపెట్టుకో, ప్రాణం మీద ప్రేమ, బ్రతుకు మీద ఆశ నీలాంటి నేరస్తుకుంటుంది, కానీ నాలాంటి నిజాన్ని పలుకుంటుందా? గౌతమ్, నువ్వు మునగాళ్ళకి మునగాడివైనా గుండాలకి గుండవైనా మునగాళ్ళరా, మునగాళ్ళకే మునగాళ్ళని, రౌడీలకు రౌడీని, గుండాలకి గుండాడే. టోటల్ గా న్యాయస్థానాన్ని 4 పాదాలుగా నడిపిస్తున్నా జస్టిస్ గౌతమ్ కృష్ణ. ఈ భగవాన్ దాస్ ఒక్కసారి చెబితే 100 ఎదుటివాడి గుండెల్లో 100 సార్లు ప్రతిధ్వనిస్తుంది. భగవాన్ దాసులకి ఈ గౌతమ్ అక్కడే సమానరా. ఈ భగవాన్ దాస్ ఒక్కసారి చెప్తే భగవంతుడే భయభ్రాంతులు చెందుతాడు. చూపు చాలా బాగుందమ్మా. నువ్వు ఊరు చూస్తే ఉరకడానికి లేదా ఊరు కదా. ఈ ఊరి బాగు కోసం ఉరుకు వస్తున్నా. ఏవిఆర్ గారి తర్వాత వస్తున్నా తమ్ముళ్ళ మగాడు. చూడు వెళ్ళరా బచ్చగారి అంశంలో అదే శిష్యుడిగా చెప్పు.
వెళతాను నేను తునేస్తాను మెట్లెక్కి రోజున శవ పేటకి ఎక్కవలసి వస్తుంది. చూడమ్మా భారతి, ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? అబ్బాయి నేనేం ఆలోచించడం లేదు నువ్వు భరత్ గురించి ఆలోచిస్తున్నావు కదా, నాకు తెలుసమ్మా. నానా. దాచాలన్న దాగలేని నీ మనసు నిజాన్ని చెప్తుందమ్మా. ఏం లేదు నాన్న, ఏదో పొద్దుపోక ఊరికే సరదాగా అలా ఆలోచిస్తూ తిరుగుతున్నాను. అమ్మా భారతి, ఈరోజు మన భరత్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఈ పల్లెనాటి ప్రాంతానికే వస్తున్నాడు. క్షమించి నాన్న మీరు అంటుంది ఈ సంగతి నీకు చెప్పమని నా కోట నిజంగానా? బాబా ఈ ప్రాంతానికే వస్తున్నాడా? వార్త చెప్పావు నాన్న. ఈ విషయం నీకు చెప్పమని ఫోన్ చేసి మరీ చెప్పాడు. అదిగో నాన్న, మాటల్లోనే భరత్ వస్తున్నట్టున్నాడు. అదిగో మాటల్లోనే భరత్ వచ్చేసాడు. నన్ను ఆశీర్వదించండి మామయ్య. నువ్వు ఆ భగవంతుడు సదా కాపాడుతాడు. నా చిన్నతనంలోనే ఎవరో తెలియని రోజుల్లోనే నన్ను చేరతీసి పెంచి పెద్దవాడిని చేసి ఇంతటి గొప్ప ఆఫీసర్ని చేశారు మామయ్య. మీ రుణము ఈ జన్మలో తీర్చుకోలేను మామయ్య. అదేంటి బాబు, నువ్వు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి అలసిపోయి ఉన్నావు. నీకు విశ్రాంతి అవసరం. అమ్మా భారతి, నేను అలా మార్కెట్ దాకా వెళ్ళొస్తాను. బావగారికి స్నానం చేయించేసి చక్కగా టిఫిన్ అయి పెట్టేసి విశ్రాంతి తీసుకోమని చెప్పమ్మా. భారతి, ఏమి చాలా దూరంగా నిల్చున్నావు? అబ్బే ఏం లేదు. భారతి, చిన్నతనం నుండి మన ఇద్దరం కలిసి మెలిసి తిరిగాము. అలాంటిది నా దగ్గర నీ కాపరేట్. అబ్బే అలాంటిది ఏం లేదు భరత్. నీ కోపానికి కారణం నేను రావటం ఆలస్యమైందేనా? ఇప్పటికైనా తమరికి మేము గుర్తొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. చూడు భారతి, ఎన్నో పనులు కదా రాలేకపోయాను, అంత మాత్రానికే ఇంత కోపం మాడియా? తమరికి అలానే ఉంటుంది. కానీ ఈ 6 నెలలు చూడకుండా ఎంత సతమతమైపోయానో నాకే తెలుసు. చూడు, ఇవన్నీ కాదు, ఈసారి నువ్వు ఎక్కడికైనా వెళ్ళినా కానీ నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. భారతి, ఇక నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు భారతి. ఎందుకని? ఎందుకంటే నన్ను ఈ పల్నాడు జిల్లాకి దుర్గి మండలానికి ఇన్స్పెక్టర్గా ప్రపోజ్ చేశారు. ఎంత మంచి శుభవార్త చెప్పావు బాబా. మళ్ళీ ఎక్కడికో వెళ్తావని భయపడిపోయాను. సరే కానీ బాబా, నన్ను ఈరోజు జోకి తీసుకెళ్తావా? తీసుకెళ్తాను భారతి. సరే కానీ ఎప్పుడు వచ్చావు, ఎప్పుడు వెళ్తున్నావు చెప్పు. ఇక్కడ చూడు భారతి, నా జీవితం కత్తి మీద సౌ లాంటిది భారతి. ఇప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో నాకే తెలియదు భారతి. అందుకని ఏంటి బాబా, ఇప్పుడే వచ్చి అప్పుడే డ్యూటీ అంటూ వెళ్తున్నావా? ఇదేం బాలేదు బాబా, పో, నేను అసలు నీతో మాట్లాడను. ఏ భారతి, ఏంటి? అప్పుడే వెళ్తున్నానని కోపమా? నీకేం బాబా, నువ్వు అలానే అంటావు. ఇలా వస్తావు, కనిపిస్తావు, మురిపిస్తావు, వెళ్ళిపోతావు. ఆ తర్వాత ఇక్కడ నలిగిపోయేది మేం కదా. ఓకే భారతి, ఇవన్నీ కాదులే కానీ మన ఇద్దరం సరదాగా బయటికి వెళ్ళి చాలా అల్లవుతుంది. సరే భారతి, నాదే తప్పైంది. ఇక నేను వెళ్ళొస్తాను. బాబా, ఇప్పుడే వచ్చి అప్పుడే డ్యూటీ అంటూ వెళ్తున్నావా? పో బాబా, ఇదేం బాలేదు. భారతి, వెంటనే వెళ్తున్నానని కోపమా? రాదా మరి? చూడు భారతి, నా జీవితం కత్తి మీద సొమ్ము లాంటిది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలియదు భారతి. అంటే ఏమిటి బాబా నీ అభిప్రాయం? నాకేం అర్థం కావడం లేదు. సుమారు
20 సంవత్సరాల క్రితం రుద్రమనాయుడు అనే బందిపోటు అతని అనుచరులైన కాళిదాస్, భయంకర్, యుగంధర్ అనే దుండగులు ఈ పల్నాడు ప్రాంతాన్ని చింతరాంతన చేస్తున్నారు. ఆ ముఠాన్ని పట్టుకోవడానికి నన్ను ఇక్కడికి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు భారతి. ఈ పోరాటంలో నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగుతుందో నాకే తెలియదు భారతి. బాబా బాబా, జరుగుతున్న ఈ పోరాటంలో తోడు నీడడానికి వెన్నంటే ఉంటాను బాబా. కష్ట సుఖాల్లో పాలు పంచుకొని కలకాలం మీతో జీవించాలన్నదే నా కోరిక బాబా. చాలా సంతోషం భారతి. నాతో జీవించాలని నీ ఆశయానికి నిజంగా నా ధన్యవాదాలు భారతి. భారతి, ఈరోజు దాక్కున్నా కాళిదాసు పుట్టాన్ని పట్టుకోవడానికి పోలీస్ బలగాలతో బయలుదేరుతున్నాను. వాళ్ళని పట్టుకోమని ఎస్పీ గారు నాకు ఇప్పుడే ఫోన్ చేశారు. మరి నేను వెళ్ళొస్తాను భారతి. సరే బాబా, జాగ్రత్తగా వెళ్ళిరా బాబా. చూడండి ఇన్స్పెక్టర్ గారు, ఆ రుద్రమరాయుడు అనుచరులు వచ్చి మా సర్వసాన్ని కొల్లగొట్టారు. అవునండి ఇన్స్పెక్టర్ గారు, మీరు అలా చూస్తూ ఉంటే ఎలా? రాను రాను వాటి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వాడిని పందిపోటు కాళిదాసును పట్టుకుంటారా? మీకు చేత కాకపోతే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళమంటారా? చూడండి లాయర్ సత్యమూర్తి గారు, ఆ పందిపోటు కాళిదాసుని పట్టుకోవడానికి మా ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. అతి చాకచక్యంగా మా చేతికి చిక్కినట్ట చిక్కి తప్పించుకు పారిపోతున్నాడు. ఆ ఖాళీని అతని ముఠాన్ని పట్టుకునేవారికి ఎస్పీ గారు ఈ ఉద్యమం నాకు అప్పగించారు. మీరు నిశ్చితంగా వెళ్ళిరండి. అలాగే అండి. వెళ్ళిరండి. ఏమిటి భరత్, ఏదో ఆలోచిస్తున్నావు? ఏమి లేదు భారతి, లాయర్ సత్యమూర్తి గారిని ఆ దుర్మార్గుడు కానీ లాయర్ సత్యమూర్తి గారిని భగవంతమైన చిన్నాని చితకబాది వారి దగ్గర నుంచి కొంత సంపదను దోచుకున్నాడని వాళ్ళు ఇప్పుడే వచ్చి రిపోర్ట్ చేసి వెళ్ళారు భారతి. చూడు భరత్, అస్తమానం నేరస్తుల గురించి ఆలోచించడమే కానీ మా గురించి ఏమన్నా ఆలోచించేది ఉందా చెప్పు. చూడు భారతి, మా పోలీసు వాళ్ళకి నేరస్తుల గురించి ఆలోచించడమే కానీ మరెవరి గురించి ఆలోచించే టైం ఉండదు భారతి. చూడు బాబా, మేమంటూ ఉన్నామని నీకోసమే ఎదురు చూస్తుంటామని మా గురించి కూడా ఆలోచించాలి కదా బాబా. ఇవన్నీ కాదు, అసలు మనం పెళ్ళెప్పుడు చేసుకుందాం చెప్పు. తనకు మించిన బాధ్యతను నెత్తిన పెట్టుకొని పెళ్ళి అంటూ నా కర్తవ్యాన్ని నేను విస్మరించలేను భారతి. అంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నీకు ఉద్యోగం అడ్డొస్తుందా బాబా? నా ఉద్దేశం అది కాదు భారతి. ఎన్నో సంవత్సరాలుగా అనుచరులైన కాళిదాస్, భయంకర్, యుగంధర్ వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో నేను ఉన్నానని నీకు ఇంతకు ముందే చెప్పాను. అంతటి గురుద్వార బాధ్యతను నా భుజస్కంధాలపై పెట్టుకొని ఈ టైంలో ప్రేమ పెళ్లి అంటూ నన్ను పిరికివాణి చేస్తున్నావు భారతి. ఆ దుర్మార్గులను పట్టుకొని అప్పగించాయి. మన పెళ్లి అయినా మన ప్రేమ అయినా అంతవరకు ఆగాల్సిందే భారతి. అంతలే బాబా, ఎంతైనా మీరు మగాలి కదా, ఏం మాట్లాడినా చాలా మనీ అవుతుందిలే. అంత కోపమా? కోపం రాదా మరి? కోపంలో కూడా రాణిగారు చాలా అందంగా ఉన్నారు. ఎందుకు?
శీలాన్ని మాయ మాటలు చెప్తే మాయ చేయడంలో మీ మగాళ్ళందరూ ముందుంటారు. ఎక్కడ పోతాయి అన్ని బుద్ధులు అయ్యాగా. చూడు భారతి, అమ్మా మీ ఆడవారి చేతిలోని స్పర్శ ఏమిటో కానీ అబ్బా ఎంతటి మనగానైనా ఈ తేలు తీసుకుంటారు భారతి. పో భైరత్, ఇవన్నీ ఇప్పుడే అంటావులే కానీ తర్వాత ఈ మాటలు ఏమీ ఉండవు. ఉంటేలే భారతి. హలో, ఏమిటి ఆ దుర్మార్గుడు కానీ 10 లక్షలు దొంగతనం చేస్తున్నాడా? తప్పించుకో పారిపోతున్నాడా? ఓకే, నేను వస్తున్నాను భారతి. ఆ దుర్మార్గుడు కానీ బ్యాంకు దగ్గర నుంచి 10 లక్షలు దొంగతనం చేస్తూ పారిపోతున్నాడని ఎస్పీ గారు నాకు ఫోన్ చేశారు. నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త భారతి. ఓ ఇన్స్పెక్టర్ భరత్ కుమారా? ఓ బందిపోటు కాళిదాసా? చూడు మిస్టర్ ఇన్స్పెక్టర్, మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. మిస్టర్ కాళిదాస్, నేనంటే దుర్మార్గుడికి అర్థమవడమే కానీ దారి ఇవ్వటం ఈ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ జాతకంలోనే లేదు. మర్యాదగా నాకు లొంగిపోయి ఆ బ్రీఫ్ కేసు ఇలా ఇవ్వు. నీకు శిక్ష తగ్గుతుంది. శిక్ష నాకు? మిస్టర్ ఇన్స్పెక్టర్, ఎదురు తిరిగిన వాడి తల నరకడమే కానీ తల వంచటం ఈ కాళిదాస్ జాతకంలోనే లేదు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, లేదా నీ తల 1000 ముక్కలవుతుంది. నా కర్తవ్య నిర్వహణలో నేను చాలా ఖచ్చితమైన మనిషిని. నన్ను రెచ్చగొట్టి నువ్వు కోరిన పదవులను కూడా తెచ్చుకోకు. మిస్టర్ ఇన్స్పెక్టర్, నా వృత్తి ధర్మంలో నేను చాలా ఖచ్చితమైన మనిషిని. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో, లేదా నీలాంటి కుందేటి చెప్పులకు భయపడి ఎదిగడానికి నాకు పురికకుండా కాదురా. కాలచక్రాన్ని ఆపగల ఈ కాళిదాస్తో తలపడితే ఈ శవాన్ని అడ్రస్ లేకుండా చేయగలను. నీలాంటి చుంచెలుపులకు వైరపులకు భయపడేవాడు కాదురా ఏ సింహకిషోరం. ఈ పిల్లలతో పెంచి చిరునవ్వుతో ఆగ్రహించుకోగల పలనాటి సింహ సిన్సియర్ పవర్ పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి నువ్వు మర్చిపోకు. ఇన్స్పెక్టర్, నేను గర్జిస్తే కారు మేఘాలు సైతం ఆగిపోతాయి. నేను పిడికిలి బిగిస్తే ఈ భూమండలమే అట్టుడికిపోతుంది. అలాంటి నాతో తలపడితే భూస్థాపితం చేస్తాను. ఇలాంటి ఊరకు కాల్పులకు పులులకు ఇన్స్పెక్టర్ భరత్ కుమార్. భరత్ కుమార్, ఇక మాటలతో కాలయాపన వద్దు. మర్యాదగా నా దారికి అడ్డు తప్పుకో. ఓకే, నీకు దమ్ముట్టు, నీకు ధైర్యముట్టు. ఇక్కడే ఉంటా, నా స్టేషన్లోనే ఉంటా. 24 గంటల డ్యూటీలోనే ఉంటా. రౌడీలతో వచ్చినా సరే, రాజకీయ నాయకులతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బైకులతో వచ్చినా సరే, నన్ను ఎదుర్కొని ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరా. ఏయ్! సవాల్ చేస్తే సవాల్ లేచిపోతాయి. సవాలు చేస్తే సవాలు వేస్తాయి కాదు. ఆ సవాలుపై శివతాండవం చేయగలరా? మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇక మాటలతో కాలయాపన అవసరం. నీకు దమ్ముంటే ఉంటే ఈ బ్రీఫ్ కేసు ఇక్కడ పెడుతున్నా. నాతో తలపడి ఆ బ్రీఫ్ కేసు తీసుకెళ్ళు. అయితే ఈ పోలీస్ సింహంతోనే ఛాలెంజ్.
అయిపోయింది. ఈ రోజుతో నా జీవితం నా చేతికి అందని మల్లె మొగ్గల నలిగిపోయింది నాన్న. నాన్న నువ్వు లేకుంటే నేను బ్రతకలేదమ్మా. ఇన్నాళ్ళు హాయిగా దిగులు చింత లేకుండా నీకోసం నేను గడిపాను. ఇప్పుడు నువ్వు దూరం అయితే నేను బ్రతకలేను, భరించలేను. వాడెవడో చెప్పు తల్లి, ఆ కామంతుడెవడో చెప్పు. లేదు నాన్న, నేను చెప్పలేను. ఆ రాబందు కామందుడు కాదు నాన్న. వాడు సాటి మనిషి రక్తంతో స్నానం చేసే కసాయి వాడు. వాడి పేరు చెప్తేనే పోలీసులు సైతం గజ గజ పనికిపోతారు. నాన్న మనం ఎంత భారతి నాన్న, ఎవరికైతే అర్ధయ్యే సుఖ సంతోషాల్లో మునిగి తేలాలని కళ్ళు కన్నాను, వారికి నా మైలు పడ్డ శరీరాన్ని అందించి నేను అతన్ని మోసం చేయలేను నాన్న. ఈ జన్మకి నాకు సావే శరణ్యం నాన్న. నన్ను క్షమించండి నాన్న. అమ్మా భారతి ఎక్కడికి? భారతి మామయ్య, ఎందుకు అంత బాధతో కుంగిపోతున్నారు? ఏం జరిగింది? ఏం జరిగింది చెప్పమంటున్నాను మామయ్య. ఏముంది బాబు, అంతా అయిపోయింది. భారతి జీవితం మామయ్య. భారతి ఆగు భరత్, వద్దు, దగ్గర రాకు. నీకు నాకు మధ్య ఆవిడ దూరం తప్ప దగ్గర సంబంధం అనేది లేదు. భారతి, నువ్వు చెప్పేది? అవును భరత్, నా జీవితాన్ని మరొకడు అనుభవించాడు. ఎవడు భారతి? ఎందుకు బావా, వాడెవడో చెప్తే నువ్వు వెళ్ళి వాడి మీద పగ ప్రతీకారం తీర్చుకుంటావు. ఆ తర్వాత నీ పరిస్థితి ఏంటి? పిచ్చి భారతి, పగ తీర్చుకోవడానికి నీ బాలమే మొరటివాడు కాదు భారతి. అసలు నా వృత్తి ఎంతటి నేరస్తునైనా లాక్కెళ్ళి లోకపులో పెట్టి వాడి చేత నిజాన్ని కక్కించడానికి కంకణం కట్టుకున్న పలనాటి సింహ భరత్ కుమార్, ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ అనే సంగతి మర్చిపోయా భారతి? ఎవడో చెప్పు భారతి, చెప్పు. భరత్, వెనకటికి ఒక కథ ఉంది, విన్నావా? ఒక చిలుక గౌరింక ఒకదాన్నొకటి గాఢంగా ప్రేమించుకున్నాయి. అవి రెండు పెళ్లి కూడా చేసుకోవాలని ఎన్నో కలలు కన్నాయి. అనుకున్నట్టు ముహూర్తం పట్టించుకున్నాయి. కానీ చివరికి చిలుక గౌరింకను వదిలి కాకితో వెళ్ళిపోయింది. దాంతో పగతో ప్రతీకారంతో దాన్ని వెంట పడింది. కానీ ఉపయోగం శూన్యం బావా. అవి రెండు అనుకున్నట్టే పెళ్లి చేసుకున్న తర్వాత కాకికేమో సంఘబలం ఉంది. దాంతో ఈ గోరింకను వెంటాడి వేటాడి గోళ్లతో రొక్కి మరీ చంపేసింది. వాడు బాబా, వాడు శ్వాసిస్తే వచ్చేది గాలి కాదు, విషజ్వాల. ఆ విషజ్వాలలో నా లాంటి ఎంతో మంది ఆడపిల్లల బ్రతుకులు నాశనమైపోయాయి. దయచేసి వాడి గురించి నన్ను ఏమి అడగండి. గంటంలో దాచుకున్న నీల కట్ట వేసిన వాడు భస్మాసుని సైతం రూపంలో భస్మం చేయగల విష్ణుమూర్తి లాంటి వాడు. వాడు ఎంతటి వాడైనా సరే వారికి తలరాత మార్చడానికి ఈ ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ ఒక్కడు చాలు భారతి. ప్లీజ్ భారతి, వాడెవడో చెప్పు భారతి. బాబా, అవును భారతి. లేదు బాబా, లేదు, నేను చెప్పలేను బాబా. నా కోసం నువ్వు తొందరపడి ఏం చేయడానికి వీల్లేదు. నువ్వు చెప్పినంత మాత్రాన నేను తెలుసుకోవాలనంత తెలివి తక్కువ అనుకోవటం నీ తెలివి తక్కువతనం అవుతుంది భారతి. ఆ సింహాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. వస్తా. ఎక్కడికి? రాక్షసాన్వేషణకు.
నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. వెళ్ళాలి, వెళ్ళి తినాలి భర్తే. నువ్వు వీల్లేదు. ఎందుకని? నువ్వు వెళ్ళి అతని మీద పగ తెరుచుకుంటాయి. ఇక్కడ అన్యాయం జరిగేది నాకు. ఏమిటి ఏమిటి భారతి నువ్వు చెప్తున్నది? నీకు అన్యాయం జరుగుతుందా? అవును భరత్, నా శరీరం మీద అనువను తన హస్తంతో తాకాడు. అప్పుడే నేను అతన్ని అర్ధాంగినని ముద్ర వేసుకున్నాను. అంటే నువ్వు వాడిని పెళ్ళాడతావా భారతి? అవును, నా మాటికి. అమ్మా భారతి, నువ్వేనా ఈ మాట్లాడుతున్నది? నీ జీవితాన్ని పాడు చేసిన ఆ దుర్మార్గుడిని పెళ్ళాడతావా? ఎన్ని కష్టాలు పాలైన జీవితాంతం తనకై ఎదురు చూసిన మహాప్రతివ్రత సీతాదేవి జన్మించిన స్త్రీ జన్మలో పుట్టిన నన్ను భర్త కసాయి వాడని వదిలేసి వచ్చామంటావా నాన్న? అంటే నీ జీవితంతో పెళ్ళాడిన వాడిని నువ్వు పెళ్ళాడతావా ఆ విధవని? అవును. ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నావా భారతి? ఇంతకు ముందు వరకు ఆలోచించలేదు. ఇప్పుడే ఈ క్షణమే ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే నాలో నీతో ప్రేమించి నా బ్రతుకు మిగిలింది కన్నీరా? కన్నవారు కట్టి చూసిన కులమతాల చిరుసురేపిన నమ్ముకున్న ప్రేమ కోసమే బ్రతికి ఉన్నది. చిమ్మని చీకటి కమ్ముకు పోయిన ఈ సమయం వసుదాడిపోయే యవ్వనమే వద్దు బాబా, వద్దు. ఈ బాధ నేను చూడలేకపోతున్నాను బాబా. నన్ను మర్చిపోయి నువ్వు వేరే జీవితం మొదలు పెట్టు. సరే భారతి. భరత్, చివరిసారిగా నువ్వు నాకు ఒక మాట ఇస్తావా? ఏమిటది? అతను ఎవరో నీకు చెప్తాను. నువ్వు అతని జోలికి వెళ్ళను అని నాకు మాట ఇవ్వు చాలు. నేనెవరినో తెలిసే నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నావా భారత్? తెలుసు, ది గ్రేట్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భరత్ అని తెలిసే నేను ప్రాధాయపడుతున్నాను. నాకు పట్టభిక్ష పెట్టు బాబా. అడుగుతున్నావా భారతి? లేదు బాబా, ఒక ఆడదానిగా చెంగు చాతి పత్తి భిక్ష పెట్టమని వేడుకుంటున్నాను. వాడి పేరేమిటో చెప్పు
భారతి? వాడి పేరు కాళిదాస్. నాకు తెలుసు భరత్, అతని పేరు వింటే నీలో అగ్ని జ్వాల రగులుతుంది అని. ఓకే, నీకు మాటిచ్చాను కాబట్టి వాడి జోలు నేను వెళ్ళను భారతి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో భారతి, ఈ విషయంలో వాడి జోడు నేను వెళ్ళను. వాడిని ముందుగా హెచ్చరించి మారమని చెప్తాను. కాదు మునుపటిలాగే ఎన్నో దోపిడీలు చేస్తాను, ఇంకా బందిపోటుగా చదవమని అవుతానంటే వాడిని ఉరికంబో ఎక్కిస్తాను. అవసరమైతే న్యాయ దేవత ముందు నిలబెట్టి వాడికి ఉరి శిక్ష విధిస్తారు. ఓకే భారతి.